బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069034444. వెల్కమ్ టు సుమన్ టీవీ. చిరు ఇంట సందడే సందడి, వారసుడు వచ్చాడు. వచ్చే ముందు ఆ ఇంట మెగా ఇంట కని వినేరిగిన రీతిలో ఇంతవరకు చలనచిత్ర చరిత్రలో చిరంజీవి గారి సినిమాల్లో ఎప్పుడూ లేని కలెక్షన్స్ 450 కోట్లు కలెక్షన్ తీసుకొచ్చే మన శివశంకర వరప్రసాద్ సినిమా వచ్చేసింది. మరి ఆ వారసుడు ఎవరో కాదు, శివరాం కొనితల. ఎందుకంటే ఈరోజు వాళ్ళ ఇంట చిరంజీవి గారు ఎక్స్లో పోస్ట్ చేశారు. అభిమానుల యొక్క ఆశీస్సులు మా బిడ్డలకు కావాలి అన్నారు. వారసుడు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. శివరాం కొనిదల ఆల్రెడీ క్లింకార ఆ ఇంట్లో ఉంది, మనవరాలు. ఇప్పుడు శివరాం కొనిదల, అన్విరాదేవి కొనిదల, ఆ ఇద్దరి కవలలకి రంగరంగ వైభవంగా నామకరణం చేశారు. ఆ నామకరణం చేసి ఆ ఇద్దరు నామాల యొక్క విశిష్టత కూడా చిరంజీవి గారు ట్వీట్ చేశాడు. చాలా సంతోషం. నేను ఇందాక చెప్పినట్టు వారసుడు వచ్చే ముందే అన్ని ఆ విజయాలు మెగా ఇంట సందడే సందడంటుగా మరి రంగరంగ వైపు అటు కొనిదెల ఫ్యామిలీ, ఇటు కామినేని ఫ్యామిలీ ఇరువురు కూడా అంటే వాళ్ళ లిమిట్స్ ఫ్యామిలీలో లిమిట్గా వాళ్ళ వైపు అమ్మా నాన్న, వీళ్ళ వైపు అమ్మా నాన్న. రామ్ చరణ్ గారు అయితే గ్లోబల్ స్టార్ షూటింగ్లో బిజీ పెద్ద షూటింగ్లో ఉన్నా దీన్ని ప్రత్యేకంగా పెట్టెల మీద కూర్చొని రామ్ చరణ్ గారు, అటు ఉపాసన గారు తన ఒళ్ళో క్లింకారాన్ని కూర్చోబెట్టుకొని వేద పండితుల యొక్క ఆశీర్వాదంతో వాళ్ళిద్దరికీ పేరు. ఎందుకంటే వారసుడు ఇందాక చెప్పే కదండి, శివరాం కొనిదెల చిరంజీవి గారి చేతిలో ఎత్తుకున్నారు. అదేవిధంగా ఉపాసన గారు అమ్మగారు పాపని అన్విరాదేవిని ఎత్తుకొని పక్కనే సురేఖ గారు ఉన్నారు. చాలా రంగరంగ వైభవంగా కనులు విందుగా మనకు కనపడతా ఉంది. సోషల్ మీడియాలో ఇదే న్యూస్ చాలా మంచిగా ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు పెట్టారు, ఈ పేర్ల యొక్క విశిష్టత ఏంటి, మనం ఇంతకుముందే ప్రముఖ లక్ష్మణరావు గురూజీ గారి ద్వారా ఈ యొక్క రాములవారి నక్షత్రంలో ఈ కవల్లో జన్మించారు, మహర్జాతకులు అవుతారు, చిరంజీవి గారికి ఎదురే లేదు, పూర్తి ఆయుష్ ఉంటుంది, తండ్రికి మించిన తనయులుగా వర్ధిల్లుతారు అని చెప్పేసి ఈ కవలలు ఏ నక్షత్రంలో పుట్టారో మనం ఇదే సుమన్ టీవీలో మనం చెప్పడం జరిగింది. మరి ఆ బిడ్డలకి ఈ రోజున నామకరణం చేయటం, ఆ యొక్క శివరామ కొనిదెల అంటే ఆ శివరాం పేర్లు కూడా చాలా చక్కగా మనకి ఇంగ్లీష్లో అటు తెలుగులో కూడా చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. శివరాం కొనిదెల, శివరాం అంటే అంతర్బలం, ధర్మం మరియు కరుణ, ఇవన్నీ సమపాలలో ఉండేట్టుగా ఆ అబ్బాయికి, ఆ బాబుకి ఈరోజు పేరు పెట్టడం జరిగింది. అంటే అంతర్బలం అంటే చాలా కాన్ఫిడెంట్తో ఆ కుటుంబాన్ని అందరినీ రక్షించేవాడుగా మరింత దృఢంగా ఉండే వ్యక్తిగా మనం ఆ శివరాంలో మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ధర్మం, ఎప్పుడు ధర్మం తప్పకుండా ఆనాటి శ్రీరామచంద్రుడు ఎలా అయితే రాజ్యాన్ని పరిపాలించాడో ధర్మానికి ప్రత్యేకంగా ఉండేట్టుగా రాముల వారి పేరు రామ్ అని పెట్టారు. అదేవిధంగా కరుణ ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పట్ల, తోటి వాళ్ళ పట్ల దయ ఇది అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఎంతమంది లక్షల మందిని ఈ రోజు కాపాడుతూ ఉన్నాడు, ఐ బ్యాంక్ పెట్టి ఎంతమంది చూపును ప్రసాదిస్తున్నాడు. కష్టం ఉంటే నేనున్నానని మెగా చిరంజీవి గారు ఎప్పుడు ముందుంటారు. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రామ్ చరణ్ గారు ఆ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తా ఇప్పుడు తన బిడ్డలకు కూడా ఒకవైపు క్లింకార మంచి పేరు పెట్టి అమ్మాయిని, ఇంకోవైపు కమలలకి ఈరోజు శివరాం తర్వాత అన్విరాదేవి పెట్టడం, ఆ పేర్ల యొక్క విశిష్టతను కూడా దాంట్లో తెలియజేయటం చాలా గొప్పగా అనుభూతిని అభిమానులకి ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. అదేవిధంగా అన్విరాదేవి, ఎందుకంటే మహాలక్ష్మి, ఆ ఇంట్లో ఇంకో మహాలక్ష్మి పుట్టినట్టే. యువరాజు వచ్చాడు శివరాం, రాజుతో పాటు తన సోదరుని కూడా, యువరాన్ని కూడా తీసుకొచ్చారని మనం కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం. ఆమె అన్విరాదేవి కొనిదెలంటే ఆ పేరుకు కూడా అర్థం మనం చెప్పటం జరిగింది. ధైర్యం, తర్వాత సౌందర్యం, దివ్య రక్షణ, అంటే ధైర్యంగా ఉంటుంది. అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ పేరుని ఆమెకి అన్విరాదేవి అంటే ఒక పవర్ఫుల్ లెగసీ కంటిన్యూ చేసే అమ్మాయిగా పెట్టడం జరిగింది. అదేవిధంగా సౌందర్యవతి, రూపవతి, సౌందర్యవతి అన్నట్టుగా మహాలక్ష్మి ఆ ఇంట్లో వచ్చినట్టుగా. అదేవిధంగా దివ్య రక్షణ అంటే ఆ కుటుంబాన్ని మొత్తం సంరక్షకురాలిగా, తర్వాత ఆ దైవబలం మహాలక్ష్మి సరస్వతీదేవి ఆ యొక్క అంశలో ఉన్నట్టుగా ఆ పేరు పెట్టడం జరిగింది. దీన్ని ఎన్నిటిని కూడా ప్రతిబింబించే విధంగా ఈ పిల్లల జీవితాల్లో మరింత ప్రయాణాన్ని సాఫీగా జరగాలని కోరుకుంటూ మీ ఆశీర్వచనం మాకు కావాలని చెప్పేసి చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తారు. మొన్ననే అపోలో హాస్పిటల్లో వేలాది మంది వచ్చి చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు, రామ్ చరణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. చూసాం మరి ఆ రోజు ఆ సందడి. ఇక 4.5 దశాబ్దాలు అంటే 48 సంవత్సరాలు మొన్ననే పునాదిరాళ్ళతో ఆయన ప్రస్థానం, మొట్టమొదటి కెమెరా ముందు ఆయన నటించిన తీరు గురించి కూడా ట్వీట్ చేశాడు. అటు చేస్తే ఈ రోజున తన మనవడు, మనవరాలు, వారసుల్ని, వాళ్ళ పేరు శివరాం, అన్విరాదేవి కొనిదెల
అని పేరు పెట్టి, ఆ పేరును కూడా విశేషతను తెలియజేసి, అభిమానులతో ఆనందాన్ని పంచుకోవటం అనేది చాలా గొప్ప అనుభూతిగా కోట్లాది మంది అభిమానులకు చిరంజీవి గారు ఇచ్చారని చెప్పుకోవాలా. ఇక ఆ ఇంట ఇందాక చెప్పినట్టు చిరంజీవి గారు ఇంట సందడే సందడి అన్నట్టు అటు 2025, 2024 నుంచి మొదలుపెట్టుకుంటే రాజకీయంగా సక్సెస్ అయ్యి ఆ ఎలక్షన్‌లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా చిరంజీవి గారి సోదరుడయ్యాడు. తర్వాత కట్ చేస్తే డిసెంబర్‌లో అద్భుతమైన 'ఓజీ' సినిమా ద్వారా రికార్డులు క్రియేట్ చేశారు. కొత్త సంవత్సరం చిరంజీవి గారిదే. నా తర్వాత ఎవరైనట్టు చిరంజీవి గారు రికార్డులు క్రియేట్ చేశారు. మరి మార్చిలో మళ్ళా ఆ ఇంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతున్నాడు. ఆ సినిమా ఎటువంటి సమ్మర్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తుందో వేచి చూస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 30థ్ 'పెద్ది'. ఇప్పుడు ఆ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా చిత్రీకరించబడుతుంది. ఇయన్నీ కూడా వాళ్ళ ఇంట్లో మంచి జరగాలని, మనస్ఫూర్తిగా ఆ పిల్లలకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని సుమన్ టీవీ సాక్షిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం.